హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి బంగాళదుంప కుర్మా అండి. బంగాళదుంపలు మనం ఉడకబెట్టుకుని రెడీగా ఉంచుకుంటే చాలా అంటే చాలా ఈజీగా మనము కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఎంత వంట రాని వారైనా చూసి ఈజీగా నేర్చుకోగలిగే రెసిపీ అండి. ఒకసారి తయారీ విధానం చూసేద్దాం. ఇదిగోండి, బంగాళదుంప కుర్మా కోసం నేను తీసుకున్న పదార్థాలు 3 అయితే బంగాళదుంపలు తీసుకున్నాను. 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, కరివేపాకు. అయితే ఈ బంగాళదుంపలు ఇప్పుడు శుభ్రంగా కడిగేసి ముక్కలుగా కట్ చేసి ఉడకబెట్టుకోవాలండి. మనం కుక్కర్ ఉంటే కుక్కర్లో పెట్టుకోండి, లేదంటే మామూలుగా కూడా ఉడకబెట్టుకుని ఇవి కడిగేసి కట్ చేసి ఉడకబెట్టుకుని తొక్కవలాలి. ఒలిసిన తర్వాత నేను చూపిస్తాను మీకు. ఇదిగోండి, దుంపలు నేను బాయిల్ చేసుకున్నాను. కడిగేసి ముక్కలుగా కట్ చేసి వీటిని నేను బాయిల్ చేశాను. ఇలాగ దీని పీలు తీసేయాలండి. తొక్క ఈ విధంగా తీసేసి, చూసారా ఉడికిపోయింది కాబట్టి ఇది తొక్క ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, ఉడికిపోయింది కాబట్టి తొక్క ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా ప్రతిదీ మీరు ఒలుసుకొని మరలా దీన్ని మనం ఏం చేయాలంటే ఈ విధంగా కట్ చేయాలి. మరీ పెద్దగా కాదు, కొంచెం మీడియం సైజు, మరీ చిన్నగా కట్ చేయకండి. ఎందుకంటే కూరలో మళ్ళీ చిదిగిపోతాయి అన్నమాట. ఇవి కూరలో చిదిగిపోతే బాగోదు, కనిపించాలి ముక్కలు. మరి అది కలిసిపోతే తినడానికి చూడడానికి కూడా బాగోదన్నమాట. ఇదిగో చూసారా, ఇలాగ ఈ విధంగా మీరు కట్ చేసుకోవాలి. ఇవన్నీ వలిసిన తర్వాత కట్ చేసాక కర్రీ స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి, దుంపలు అయితే ఈ విధంగా ఒలిసి కట్ చేసి పెట్టుకున్నాను. ఈ సైజు కట్ చేస్తే సరిపోతుంది. ఆనియన్ పొడవుగా కట్ చేశాను. పచ్చిమిర్చి చీలికలు 2 తీసుకున్నాను కదా, అవి మధ్యలో కట్ చేసి చీరాను అనమాట. కొద్దిగా ఒక 1/2 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు మన కర్రీ స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి, స్టవ్ ఆన్ చేసి నేను కడాయి పెట్టుకున్నాను. 1 స్పూన్ వేసాను ఆయిల్. అది హీట్ అయిన తర్వాత ఫస్ట్ మనం ఉల్లిపాయలు వేపుదామండి. ఆల్రెడీ దుంపలు ఉడికిపోయినాయే కదా, సో ఉల్లిపాయలు వేగితే మనకి కర్రీ త్వరగా రెడీ అయిపోతుంది. దీంట్లోకి ఇంకా జీలకర్ర అవి పోపులేమి అవసరం లేదండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాము. తర్వాత ఏమో కొంచెం జీరా ధనియా పౌడర్ వేద్దాము. కావాలంటే గరం మసాలా కూడా మీరు వేసుకోవచ్చు. ఓకే, ఉల్లిపాయలు వేగేటప్పుడే నేను కొద్దిగా పసుపు వేస్తున్నాను. తర్వాత సాల్ట్ కూడా వేస్తున్నాను. కూరకు సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేస్తున్నాను. 1 పావు స్పూను నేను తీసుకున్న దుంపలకు సరిపడా. ఉల్లిపాయలు కొంచెం వేగనిద్దామండి. ఇదిగోండి, ఉల్లిపాయలు ఈ విధంగా వేగితే చాలు. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగేటప్పుడే మనం పచ్చిమిర్చి, కరివేపాకు వేసేద్దాం. ఓకే, ఇప్పుడు మనం కారం కూడా వేసేద్దామండి ఇందులోను. ఇది 1 స్పూనే వేస్తున్నాను నేను, ఎందుకంటే పచ్చిమిర్చి 2 వేసాను కదా. నేను తీసుకున్న దుంపలకి ఇది సరిపోతుంది. వేగిపోయి కదండి, ఇప్పుడు మనం దుంపలు వేసేద్దాం. దుంపలు కొంచెం నెమ్మదిగా కలపండి, ఉడికిపోయాయి కదా, చిరిగిపోతాయి. ఇప్పుడు వాటర్ వేసేద్దాం. 1 గ్లాసుడు వాటర్ వేసాను నేను. ఇది కొంచెం ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దాం. ఉడికిన తర్వాత జీరా ధనియా పౌడరు, గరం మసాలా వేసి ఉప్పు సరిపోయింది లేదో చూసుకొని కొంచెం దగ్గరికి ఎగిరిన తర్వాత ఆఫ్ చేయడం. ఉడకనిద్దామండి. చూద్దామండి మన కర్రీ ఉడికిపోయిందండి. ఏమాత్రం పులుసు ఉంటే బాగుంటుంది గ్రేవీ కలుపుకోవడానికి. అయితే ఇందులో నేను కొద్దిగా జీరా ధనియా పౌడర్ వేస్తున్నాను. కొంచెం జీరా ధనియా పౌడర్.
కొంచెం మీకు చూపించడం కోసం చిన్నది చిటికెడు గరం మసాలా. అన్నిట్లో మసాలా అవసరం లేదు, కొద్దిగానేమో కొత్తిమీర. ఓకే అండి. ఇదిగో ఈ గ్రేవీ ఉంటే సరిపోతుంది అనమాట. అయితే నేను పోషకాలు చెప్పడం మర్చిపోయాను మీకు. బంగాళాదుంపలో విటమిన్ సి ఉంటుందటండి. బంగాళాదుంపలో విటమిన్ సి ఉంటుంది, ఐరన్ ఉంటుంది, రైబోఫ్లోవిన్ అనేది ఉంటుంది, తర్వాత ఏమో పొటాషియం ఉంటుందటండి. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి, పొటాషియం కూడా ఉంటుంది. కాబట్టి బీపీ ఉన్న వాళ్ళకి పర్వాలేదు, మంచిదే. కానీ ఇందులో కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయండి. అందువల్ల మరి షుగర్ ఉన్న వాళ్ళు కొంచెం తగ్గించి తినాలి. మరీ పూర్తిగా మానేయక్కర్లేదు, కాకపోతే ఇది తింటే కొంచెం ఎనర్జీ ఉంటుందటండి. పొట్ట ఫుల్ అయిన ఫీలింగ్ ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది. కాకపోతే పిండి పదార్థాలు ఎక్కువ గురించి షుగర్ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా నెలకొకసారి లేదా నెలకి 1 or 2 అలా తింటే మంచిదండి. కొద్దిగా పోర్షన్ తగ్గించుకుని తక్కువ మోతాదులో తినాలి, మరీ ఎక్కువ తినకుండా. ఓకే, మన కర్రీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం డిష్ అవుట్ చేద్దాం. ఇదిగోండి, ఫైనల్గా మన బంగాళదుంప కుర్మా రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి, రోటీలోకి, చపాతీ, పూరి, దోశ దేంట్లోకైనా బాగుంటుందండి, ఎందులోకైనా బాగుంటుంది. పొటాటో కుర్మా అంటే పిల్లలు అందరూ ఇష్టపడతారు కదా. మరి అప్పుడప్పుడు చేసి మీ పిల్లలకి ఇష్టంగా ఈ విధంగా పెట్టండి. అన్నిటిలోకి కాంబినేషన్ బాగుంటుంది. టిఫిన్స్లోకి చెప్పాను కదా, రైస్లోకి, దోశలోకి, పూరీలోకి, చపాతీలోకి దేంట్లోకైనా బాగుంటుందండి. మరి మరిన్ని మంచి మంచి వంటల కోసం మీరు జ్యోతిష్ కిచెన్ సబ్స్క్రైబ్ చేయండి, చూస్తూ ఉండండి, లైక్ చేయండి. మరి మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.